హెల్దీ అండ్ టేస్టీ అండ్ వెయిట్ లాస్కి ఎంతో ఆరోగ్యపరమైన ఈజీగా తయారు చేసే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇవాళ చియా పుడింగ్ అనమాట. దీన్ని తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు తీసుకోవడానికి కొబ్బరి ముక్కలు, తర్బూజా, దానిమ్మ గింజలు, తేనె, మన చియా సీడ్స్ నానబెట్టుకున్నాయి, బాదం గింజలు, మామూలుగా ఖర్జూరం, ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలంటే డ్రై ఫ్రూట్స్ నేను బాదం తీసుకున్నాను, సరిపోతాయి అనమాట. ఇంకా కావాలనుకుంటే వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే అంటే మనకి ఎన్ని కావాలితే అన్ని వేసుకోవచ్చు, ఇక సరిపోద్ది అనమాట. ఇగో నైట్ నానబెట్టుకున్న చియా సీడ్స్ బాగా ఉబ్బి మన సబ్జా గింజల్లో ఉంటాయి, కానీ ఇది కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట. మొత్తం మీద ఇవన్నీ కూడా మనం వేసుకోవడమే, ఇంక లేట్ ఇంక అంతగానే ఏమీ లేదు. ఇందులో మనకేంటంటే నేను ఆరోగ్యపరంగా ఆలోచించాను కాబట్టి నేను కొబ్బరి పాలు తీసుకున్నాను. మామూలు పాలు కూడా వేసుకోవచ్చు, అంటే ఫ్యాట్ లేని వేసుకోవచ్చు, కానీ కొబ్బరి పాలు వేసుకుంటే ఏ టెన్షన్ ఉండదు, ఫ్యాట్ ఉంటుందన్న బాధ ఉండదు అనమాట. మనం చేసేది ఆరోగ్యపరంగా కాబట్టి కొబ్బరి పాలు నేను పర్ఫెక్ట్గా కొబ్బరి పాలు తీసుకున్నాను. చాలా కొంచెం లేత కొబ్బరి ఆడుకుంటే సూపర్ టేస్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఇందులో కర్బూజా ముక్కలను దానిమ్మ గింజలు వేసుకుని ఒకదాని వెనకాల అన్నీ కూడా కలుపుకోవాలన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎందుకంటే ముందు మనం ఏంటంటే ఇడ్లీలు తిన్నా ఏమన్నా హెల్దీ ఉండదు, వెంటనే గ్యాస్ నొప్పులు వస్తాయి. ఇదంటే కొంచెం తిన్నా పిల్లప్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంది, టేస్టీగా కూడా. అన్ని ముక్కలు వేసుకోవడం, అసలు ఒక కప్పు జస్ట్ ఇది 2 మెంబర్స్కి వస్తుంది అనమాట నేను చేసేది. మేము ఇద్దరం స్వామి, కావాలని ఇంకొక కప్పు కూడా అవుతుంది. మనం ఇంకా కొంచెం కొబ్బరి పాలు కూడా పోసుకొని చక్కగా అన్ని తేనె కూడా వేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని నేను బాదం గింజలు నానబెట్టుకున్నాను కాబట్టి అవి కూడా వేసాను. ఎండు ఖర్జూరం ఉంది కాబట్టి ఎండు ఖర్జూరం వేసుకోవచ్చు, మామూలుగా మనకు దొరికేది తినే అయినా వేసుకోవచ్చు అనమాట. వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు ఇది తింటే మనం 1 గంట అయితే మనకు ఆకలేని ఉంది, అంత లైట్ వెయిట్, అంత హెల్దీ అనమాట. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఇది కొంచెం బాక్స్లో పెట్టుకుని వెళ్ళిపోతే చాలన్నమాట. అలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేస్తాం మాత్రం మర్చిపోకండి అమ్మా.